నెల్లూరు జిల్లా సంగం మండలం దువ్వూరు గ్రామంలో 13వ రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. టీడీపీ యువ నాయకురాలు ఆనం కైవల్యారెడ్డి, రాజ్యసభ సభ్యులు బేదా మస్తాన్రావు క్రీడాజ్యోతి వెలిగించారు. 26 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని ప్రతిభ చూపుతున్నారు. కబడ్డీ దేశ గౌరవాన్ని పెంచే సాంప్రదాయ క్రీడ అని నేతలు తెలిపారు. రేపు ఈ మొదటి రెండవ బహుమతి వచ్చిన వాళ్ళకి 25,000 రూపాయలు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేసుకోవాలా. ఇమీడియట్లీ స్కోరర్ in court number 4, match between Krishna versus East Godavari. R. Ravi, referee. E. Veerababu, L. Durga Prasad, umpires. E. Koti, scorer. B. Harikaran, S. Nagarjuna, assistant scorers. All the declared officials kindly report in court number 4. కాకినాడ గర్ల్స్ టీమ్ ఆల్రెడీ ఎంటర్ అయింది. నెల్లూరు గర్ల్స్ టీమ్ మీరు ఇమీడియట్ గా కోర్టులోకి రావాలి. నెల్లూరు ఈశ్వరరావు కృష్ణ Godavari versus Ranjali in court number 1. Srikakulam versus Prakash. నువ్వు దూకేటట్టున్నావా కబడ్డీలో? సార్ కోర్ట్ నెంబర్ 1 లో స్కోర్ సార్. సార్ కోర్ట్ నెంబర్ 1 స్కోర్ ప్లీజ్. ఆత్మకూరు నియోజకవర్గానికి రావడం మా అందరికీ చాలా గర్వంగా ఉంది. రెండవది, మన భారతదేశంలోనే పురాతనలో చెప్తుంటారు కబడ్డీ అనేది ఒక పురాతనమైన ఒక అన్ని ఆటల్లో ఒక ఆట అని. సో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, మీకు ఈ 4 రోజులు మీ అందరికీ ఏవే వసతులు కావాలి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు అండ్ నెల్లూరు జిల్లా కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు మీకు కావాల్సిన వసతులన్నీ అరేంజ్ చేశారు. సో ఈరోజు మెయిన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా తండ్రి గారి గురించి. ఆయనకి క్రీడలన్నా క్రీడాకారులన్నా చాలా ఇష్టం. ఆయన రాజకీయ వ్యక్తిగత జీవితంలో ఒలింపిక్ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా సేవలు అందించారు. నెల్లూరు జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్ స్టేడియంలో అండ్ రేపు రాబోయే రోజుల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో కొత్తగా నూతనంగా రూపుదిద్దుకుంటున్న స్పోర్ట్స్ స్టేడియం ఒకటి ఇక్కడ నిర్మించబోతున్నారు. ఇది కూడా నాన్నగారి హయాంలో జరుగుతుంది. ఖచ్చితంగా ఇంకా రాబోయే స్పోర్ట్స్ ఎవరైతే ఆటలు ఉన్నాయో అవన్నిటికీ కూడా మీకు ఒక మంచి స్టేడియం ముందర రాబోతుందని అందరికీ చెప్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన మీరు అందరికీ చాలా ధన్యవాదములు. వాళ్ళ జీవితంలో సాధించుకోవాలనేటువంటి లక్ష్యాన్ని వాళ్ళు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు, అదేవిధంగా పాత్రికేయ మిత్రులు అందరూ వచ్చినారు. ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా, ప్రింట్ మీడియా, మీరు కూడా సోషల్ మీడియా ద్వారా కానీ అన్నిటి ద్వారా కూడా ఈ గేమ్ మీ పిల్లలు కూడా ఉంటారు స్కూల్లో చదువుకుంటూ ప్రోత్సహించాలని మీకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞప్తి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామం నుంచి రాష్ట్రానికి జిల్లా స్థాయికి ఒక క్రీడాకారుని తయారు చేయాలన్న లక్ష్యం, అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి
క్రీడాకారులు తయారు చేయాలనే లక్ష్యంతో ఈరోజు నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన విద్యామంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు ఈ ఆటపాటలు ప్రోత్సహించడానికి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో బడ్జెట్తో ముందుకు పోతున్నాం మేము అందరూ చూస్తూ ఉన్నాం. గతంలో కంటే ఈరోజు భారతదేశం ఆట పోటీల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తీసుకోవడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి ఆటపాటలు ప్రోత్సహించడానికి మన అందరం కూడా కలిసికట్టుగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉందని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అమ్మాయిలు అంతకుముందు చదువు తప్పితే బయట వచ్చేవాళ్ళు, కానీ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు ఈరోజు వాళ్ళ చట్టసభలో కూడా రేపు రాబోయే రోజుల్లో ఒక ఇంట్లోనే కాకుండా రేపు 2029 ఎలక్షన్స్ నుంచి 50% అమ్మాయిలు 33% రిజర్వేషన్లు అయినా కూడా కానీ జనరల్ సీట్లో కూడా పోటీ చేసే అవకాశం ఉంది 50%. అందుకే మన సోదరి ఇక్కడ ఉన్నారు కైకల్యారెడ్డి గారు, ఆయన కూడా మంచి రాజకీయ భవిష్యత్తు మీ అందరి ఆశీస్సులతో ఉండాలా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి మహిళ ఈరోజు భారతదేశంలో ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. ప్రత్యేకించి నారా చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళ సాధికారత అనే దాని కింద ఆటపాటలతో పాటు అన్ని రంగాల్లో కూడా వాళ్ళు ప్రోత్సహించడం మనం అందరం కూడా చూస్తామని కూడా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి నాకు తమ్ముడు